నేను చాలా సంఘాలు చూశాను, విమెన్స్ వింగ్ ఉంది. చాలా సంఘాలు నేను చూశాను, యూత్ వింగ్ ఉంది. కానీ ఏ సంఘంలో కూడా ఇవాంజలికల్ వింగ్ నేను చూడలేదు. ఏ సంఘంలో కూడా ఇవాంజలిస్ట్ వింగ్ నేను చూడలేదు. మీరు చూసారు లేదో నాకు తెలియదు. విమెన్స్ వింగ్ మనం చూస్తుంటాం, పురుషుల సమాజం మనం చూస్తుంటాం, స్త్రీల సమాజం మనం చూస్తుంటాం, చిల్డ్రన్స్ వింగ్ మనం చూస్తుంటాం, యూత్ వింగ్ మనం చూస్తుంటాం. కానీ ఈ సంఘము తరపున వీళ్ళండి ఇవాంజలిస్టులు. వీళ్ళు ఆదివారం మా సంఘంలో మా సభ్యులు. వీళ్ళని సోమవారం నుండి శనివారం వరకు వారికి మేమే ఛార్జీలు ఇచ్చి ఊర్లకు పంపించేసి వాళ్ళతో సువార్త చేయించేసి మరలా శనివారానికి మళ్ళా మా సంఘానికి మేము తెచ్చుకుంటాం. దిస్ ఈజ్ అవర్ చర్చ్ ఇవాంజలిస్ట్ వింగ్ అని ఏ సంఘము చెప్పగా నేను చూడలేదు. ఆ గొప్ప మార్పు మన సంఘము నుండి ప్రారంభం కావాలి. అలా కావాలంటే మీరు ఎలా ఉండాలి చెప్పనా? కాలమును బట్టి చూచితే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి తప్ప మొదటి మూల పాఠంలో మరలా ఒకడు మీకు బోధించేలా మాత్రం మీరు ఉండకూడదు. సో ప్రతి సంఘములో యూత్ వింగ్ ఉన్నట్టుగా, ప్రతి సంఘంలో విమెన్స్ వింగ్ ఉన్నట్టుగా మన దాంట్లో యూత్ వింగ్ లేకపోయినా పర్లేదు, మన దాంట్లో విమెన్స్ వింగ్ లేకపోయినా పర్లేదు, మన దాంట్లో చిల్డ్రన్స్ వింగ్ లేకపోయినా పర్లేదు. కానీ మన చర్చ్ తరపున, ద లార్డ్స్ హోలీ చర్చ్ సికింద్రాబాద్ తరపున ఒక ఇవాంజలిజం అనే వింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందులో యవనస్తులు ఖచ్చితంగా చేర్చబడాలి.